ఈ కథ మాథ్యూ అనే ఒక యువకుడితో మొదలవుతుంది. ఒంటరిగా ఉండే మాథ్యూ సమ్వన్ ఫ్రమ్ బిహైండ్ అనే తన మొదటి నవల రాయడంలో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు. అతను ఒక అనాథ, ఒక గొప్ప రచయిత కావాలన్నది అతని కల. ఆ నవల గనక ఏదైనా పబ్లిషర్కి నచ్చితే తన జీవితం, తన ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతాయి అని అతని ఆశ. కానీ ప్రస్తుతానికి రోజులు గడవడానికి అతను ఒక కార్గో ట్రక్ దగ్గర కూలీగా పనిచేస్తూ ఉంటాడు. ఆహారం, బట్టలు, రెస్టారెంట్ వేస్ట్, ఒక్కోసారి కాలేజ్ స్టూడెంట్స్ సామాన్లు, ఇలా ఏది పడితే అది లోడింగ్ అన్లోడింగ్ చేయడం అతని పని. ఒకరోజు ఒక యూనివర్సిటీ క్యాంపస్ కి డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మాథ్యూ అనుకోకుండా ఒక ఫేమస్ నవల రచయిత్రి స్టూడెంట్స్ కి సెమినార్ ఇవ్వడం చూస్తాడు. ఆమె పేరు ఆలిస్. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మాథ్యూ ఆమెను చూడగానే ఇష్టపడతాడు. చెప్పాలంటే లవ్ అట్ ఫస్ట్ సైట్. అతను అలా ఆలిస్ ని చూస్తూ ఆనందిస్తూ ఉండగా అతని ఫ్రెండ్ ఒక్కసారిగా అతన్ని వెనక్కి లాగి మనం కేవలం కూలీలం అని వాళ్ళ స్థాయిని గుర్తు చేస్తాడు. మాథ్యూ నిరాశగా మళ్ళీ తన పనిలోకి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత పబ్లిషర్ నుండి మాథ్యూకి లెటర్ వస్తుంది. దురదృష్టవశాత్తు అతని నవల రిజెక్ట్ అవుతుంది. ఆ క్షణంలో అతని ఆశలన్నీ ముక్కలైపోతాయి. అయినా వెనక్కి తగ్గకుండా తన నవలలో ఏ భాగం బాగోలేదో అడగడానికి పబ్లిషర్కి కాల్ చేస్తాడు. దాన్ని మార్చి మళ్ళీ రాద్దామని అతని ఆశ. కానీ వాళ్ళు కనీసం సమాధానం చెప్పకుండా కాల్ కట్ చేస్తారు. మరుసటి రోజు మాథ్యూ పనిలో భాగంగా ఒక అపార్ట్మెంట్ను క్లీన్ చేయడానికి వెళ్తాడు. అందులో ఉండే ఒక ముసలాయన 2 రోజుల క్రితమే చనిపోయాడట. ఆ ఓల్డ్ మ్యాన్ 35 ఏళ్లుగా అక్కడే ఒంటరిగా అద్దెకు ఉంటున్నాడని, అతనికి ఎలాంటి కుటుంబం లేదని ఓనర్ చెప్తాడు. కొన్ని ఫర్నిచర్ను చారిటీకి ఇచ్చేసి మిగిలినవన్నీ చెత్తలో పడేయమని మాథ్యూకి చెప్తారు. ఆ వృద్ధుడి యొక్క బెడ్రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ అన్ని పుస్తకాలు, న్యూస్ పేపర్లు కనిపిస్తాయి. చనిపోయిన ఆ వ్యక్తికి చదవడం, రాయడం అంటే చాలా ఇష్టమని మాథ్యూకి అర్థమవుతుంది. ఆ పాత వస్తువుల్ని ప్లాస్టిక్ బ్యాగ్స్ లో వేస్తూ ఉండగా ఆ వృద్ధుడి పేరు లియాన్ అని తెలుస్తుంది. ఒకప్పటి ఆల్జీరియా యుద్ధంలో పోరాడిన ఫ్రెంచ్ సైనికుడిగా ఉన్న లియాన్ యువకుడి ఫోటో కూడా దొరుకుతుంది. అంటే యంగేజ్ లో ఉన్న ఫోటో. అప్పుడే హఠాత్తుగా క్యాబినెట్ పై నుండి దుమ్ము పట్టిన ఒక లెదర్ బుక్ కింద పడిపోతుంది. క్యూరియాసిటీతో దాన్ని తెరిచి చూస్తాడు. అది ఆల్జీరియాలో ఫ్రెంచ్ సైనికుడిగా ఉన్నప్పుడు లియాన్ రాసుకున్న పర్సనల్ డైరీ. ఆ డైరీలోని రాత ఎంత అద్భుతంగా ఉందంటే మాథ్యూ వెంటనే దానికి కనెక్ట్ అయిపోతాడు. తను చేసిన మొదటి హత్య నుండి ఆఫ్రికా యుద్ధ భూమిలో తను పడిన ఆందోళన వరకు అందులో చాలా స్పష్టంగా రాసి ఉంటాయి. ఇంటికి వచ్చాక కూడా మాథ్యూకి కొత్త నవల ఎలా రాయాలో అర్థం కాదు. పాఠకులను కదిలించే కథను ఎలా రాయాలో అతనికి స్పష్టంగా తెలియదు. అప్పుడే అతనికి ఆలోచన వస్తుంది. లియాన్ డైరీ ఆధారంగా ఒక నవల రాయాలి అనుకుంటాడు. చీకటి పడిన ఆకాశం, నెత్తుటితో తడిసిన చేతులు, కఠినమైన ఆర్డర్స్ మరియు తన సొంత మనస్సాక్షి మధ్య ఆ సైనికుడు పడిన సంఘర్షణ. ముఖ్యంగా ఆల్జీరియా యుద్ధంలో మహిళలు, పిల్లలు ఎలా బలయ్యారు అనే విషయాలను ఆ నవలగా మారుస్తాడు. అసలు పేర్లను మార్చేసి ఆ కథను తన నవలగా పూర్తి చేస్తాడు. దానికి ఆల్జేరియన్ సౌండ్స్ బ్యాక్ అండ్ బై బ్లడ్ అనే పదం నుండి స్ఫూర్తి పొంది ఆ నవలకు బ్లాక్ శాండ్ అని పేరు పెడతాడు. మరుసటి రోజే పబ్లిషర్ నుండి కాల్ వస్తుంది. బ్లాక్ శాండ్ నవల అద్భుతంగా ఉందని అతన్ని మీటింగ్కు రమ్మని పిలుస్తారు. తన నవల సెలెక్ట్ అయినందుకు మాథ్యూ ఆనందానికి అవధులేవు. కానీ ఆ కథ తనది కాదు కాబట్టి పబ్లిషర్కి కథను సొంతంగా రాసినట్టు చెప్పడానికి డైరీలోని ముఖ్యమైన పాయింట్స్ అన్నీ బట్టి పడతాడు. అన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత ఆ డైరీని కాల్ చేసి ఆ కథ పూర్తిగా తనదే అని ప్రపంచాన్ని నమ్మిస్తాడు. కానీ తన జీవితాంతం వెంటాడే ఒక పెద్ద దురదృష్టాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడని అతనికి అప్పుడు తెలియదు. పబ్లిషర్ మాథ్యూ రైటింగ్ స్టైల్ని మెచ్చుకుంటాడు. యాదృచ్ఛికంగా ఆ నవలని రివ్యూ చేస్తున్న ఆలిస్ కూడా అక్కడే ఉంటుంది. మాథ్యూ వెళ్లి ఆమెని పలకరిస్తాడు. ఆలిస్ అతన్ని గుర్తుపట్టలేదు. కానీ బ్లాక్ శాండ్ నవల చాలా అద్భుతంగా ఉందని చెబుతుంది. అప్పుడే ఒక బుక్ స్టోర్ ఓనర్ వచ్చి మాథ్యూను బ్లాక్ శాండ్ ఆథర్ అని విష్ చేస్తుంది. తనతో మాట్లాడుతున్నది ఆ నవల రాసిన మాథ్యూయే అని ఆలిస్కి అర్థమై వెంటనే ఇంప్రెస్ అవుతుంది. అలా 3 ఏళ్లు గడిచిపోయాయి. మాథ్యూ ఇప్పుడు ఒక గొప్ప రచయిత. అతని నవల భారీ బెస్ట్ సెల్లర్ అయ్యింది. బోలెడంత డబ్బు వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆలిస్ ఇప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్. ఆమె ఇప్పుడు తన ధనిక తల్లిదండ్రులు అలెన్ మరియు హెలెన్లను కలవడానికి మాథ్యూని వాళ్ళ విలాసవంతమైన బీచ్ హౌస్ కి తీసుకెళ్తుంది. అక్కడ అలెన్ తన దగ్గర ఉన్న అరుదైన ఫ్రెంచ్ రాయల్ ఆయుధాల కలెక్షన్లని మాథ్యూకి చూపిస్తాడు. ఆలిస్ తో సంతోషంగా గడుపుతున్న సమయంలో పబ్లిషర్ నుండి మాథ్యూకి కాల్ వస్తుంది. బ్లాక్ శాండ్ వచ్చి 3 ఏళ్లైనా మాథ్యూ కొత్త నవల ఇవ్వలేదని, ఇది కాంట్రాక్ట్ ఉల్లంఘన అని వార్నింగ్ ఇస్తాడు. ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ మాథ్యూ కనీసం ఒక్క పేజీ కూడా రాయలేదు. తన గదిలో కూర్చున్న మాథ్యూ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. ఎందుకంటే ఒక మంచి నవల రాయగలిగే సహజమైన టాలెంట్ తనలో లేదని అతనికి లోపల తెలుసు. దానికి తోడు కాంట్రాక్ట్ ప్రకారం కనీసం 2 నవలలు రాస్తేనే అతనికి రాయల్టీ డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఆగిపోయాయి. అప్పుడే ఎలెన్ వాళ్ళ గాడ్సన్ స్టాన్ అక్కడికి వస్తాడు.
గాడ్సన్ అంటే ఎలెన్కి మేనల్లుడు అనమాట. స్టాన్ చూపులు బట్టి అతనికి యాలిస్ అంటే ఇష్టమని, ఆమె మాథ్యూతో ఉండడం అతనికి నచ్చలేదని స్పష్టంగా అర్థమవుతుంది. మరుసటి రోజు మాథ్యూ తన మొదటి రిజెక్ట్ అయిన నవల సమ్వన్ ఫ్రమ్ బిహైండ్ను యాలిస్కి చదవమని ఇస్తాడు. అది తాను రాసినట్టు చెప్పకుండా వేరే వాళ్ళది రివ్యూ కోసం వచ్చింది అని అబద్ధం చెబుతాడు. ఆ తర్వాత స్టాన్ వచ్చి ఆల్జీరియా గురించి తనకున్న నాలెడ్జ్ని ప్రదర్శిస్తూ, అక్కడికి వెళ్ళకపోయినా ఇంత డీటెయిల్డ్గా యుద్ధం గురించి ఎలా రాసావు అని మాథ్యూని ఇరుకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. సాయంత్రం యాలిస్ వచ్చి తను చదవమని ఇచ్చిన ఆ నవల చెత్తగా ఉందని, అది ఏ పబ్లిషర్ యాక్సెప్ట్ చేయడం చెబుతుంది. మాథ్యూకి లోపల తన మీద తనకే అసహ్యం వేస్తుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. బ్యాంక్ నుండి మాథ్యూకి కాల్ వస్తుంది. క్రెడిట్ కార్డ్ లిమిట్ దాటిపోయిందని, వెంటనే పేమెంట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. మాథ్యూ దగ్గర చిల్లి గవ్వ లేదు, ఇంకో నవల రాసే టాలెంటూ లేదు. ఆ ఒత్తిడి తట్టుకోలేక యాలిస్ వాళ్ళకి తన నిజం తెలియకూడదని తనను తాను గాయపరుచుకుని ఎవరో దొంగలు దాడి చేశారని అబద్ధం చెప్పి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. కానీ స్టాన్కి మాథ్యూ మీద అనుమానం బలపడుతుంది. ఇదిలా ఉండగా యాలిస్ తండ్రి యాలెన్ మాథ్యూకి వచ్చిన ఒక లెటర్ ఇస్తాడు. అది తెరిచి చూసిన మాథ్యూ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అందులో చనిపోయాడు అనుకున్న డైరీ ఓనర్ లియాన్ ఫోటో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత యాలిస్ తో కలిసి ఒక బుక్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మాథ్యూ దగ్గరికి వస్తాడు. తను లియాన్ ఫ్రెండ్ అని, చనిపోయిన వ్యక్తి డైరీని దొంగిలించావని మాథ్యూని బెదిరిస్తాడు. అతని పేరు ఆర్నో. ఈ నిజం బయట పెట్టకుండా ఉండాలి అంటే 500 మిలియన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. మరుసటి రోజు డబ్బు కోసం ఆర్నో కాల్ చేస్తాడు. యాలిస్ వాళ్ళ ఇంట్లో ఉన్న పురాతన వస్తువుల గురించి కూడా ఆర్నోకి తెలుసు. గత్యంతరం లేక అలెన్ కలెక్షన్స్ లోని ఒక అత్యంత ఖరీదైన పిస్టల్ ని ఇస్తానని మాథ్యూ ఒప్పుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఫోన్ కాల్ ను స్టాన్ వెనకాల నిలబడి వినేస్తాడు. ఆ రాత్రి దొంగతనం జరిగినట్టు సెటప్ చేసి మాథ్యూ ఆ కలెక్టర్స్ పిస్టల్ ను దొంగిలిస్తాడు. ఉదయం పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. యాలిస్ యాలెన్ వాకింగ్ కి వెళ్లిన సమయంలో స్టాన్ ధైర్యంగా మాథ్యూ గదిలోకి వెళ్లి వెతుకుతాడు. అప్పుడే మాథ్యూ కూడా లోపలికి వస్తాడు. స్టాన్ చేతిలో తన దొంగిలించిన పిస్టల్ ఉంటుంది. స్టాన్ వెంటనే మాథ్యూ పై దాడి చేసి యాలిస్ ను నీకు దక్కనివ్వను అని అరుస్తాడు. ఆ పెనుగులాటలో మాథ్యూ తనను తాను కాపాడుకోవడానికి ఆ పిస్టల్ తో స్టాన్ తల మీద బలంగా కొడతాడు. దురదృష్టవశాత్తు ఆ దెబ్బకి స్టాన్ అక్కడికక్కడే చనిపోతాడు. మాథ్యూ షాక్ లో ఉండిపోతాడు. అతన్ని చంపాలనుకున్నది మాథ్యూ ఉద్దేశం కాదు. దూరం నుండి యాలిస్ వాయిస్ వినిపించడంతో కంగారుగా స్టాన్ బాడీని తీసుకెళ్లి కబోర్డ్లో దాచేస్తాడు. రాత్రి డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు మాథ్యూ భయంతో వణికిపోతూ ఉంటాడు. సీలింగ్ నుండి ఏదో పడితే అది స్టాన్ రక్తం అని భయపడతాడు. కానీ అది అతని ముక్క నుండి కారుతున్న రక్తం. అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక మాథ్యూ స్టాన్ బాడీని ఒక చాపలో చుట్టి కిందకి తీసుకొచ్చి సముద్రంలో ముంచేయాలి అని ప్లాన్ చేస్తాడు. బాడీకి బరువైన ఇనుప రాడ్లు కట్టి సముద్రంలో పడేస్తాడు. పని పూర్తయ్యాక పడవలో తిరిగి వస్తూ ఉండగా ఇంజిన్ ఆగిపోతుంది. అప్పుడే మెరైన్ పోలీస్ పెట్రోలింగ్ బోట్ వస్తుంది. దొరికిపోతానన్న భయంతో మాథ్యూ వెంటనే సముద్రంలోకి దూకి ప్రాణాలని అరచేతిలో పెట్టుకుంటూ ఈదుకుంటూ ఒడ్డుకి చేరుకుంటాడు. ఎవరికీ అనుమానం రాకుండా తెల్లవారేసరికి వెళ్లి బెడ్ మీద పడుకుంటాడు. కానీ యాలిస్ అప్పటికే మేల్కొని మాథ్యూ రాత్రంతా ఎక్కడికి వెళ్ళాడా అని అనుమానిస్తుంది. మరుసటి రోజు ఆ దొంగిలించిన పిస్టల్ని తీసుకెళ్లి ఆర్నోకి ఇస్తాడు. అప్పుడే అసలు నిజం తెలుస్తుంది. ఆర్నో మరెవరో కాదు, చనిపోయిన లియాన్ కన్న కొడుకు. తండ్రి బతుకున్నప్పుడు ఒక్కసారి కూడా వెళ్ళిన వాడు ఇప్పుడు ఆ డైరీ బెస్ట్ సెల్లర్ అయ్యేసరికే డబ్బు కోసం వచ్చాడు. ఇంటికి వెళ్ళాక యాలిస్ మాథ్యూని నిలదీస్తుంది. రాత్రంతా వేరే అమ్మాయితో ఉన్నావని, ఫోన్ కాల్స్ అన్నీ ఆ అమ్మాయివే అని గొడవ పడుతుంది. నిజానికి అతనికి వచ్చిన ఆ ఫోన్ కాల్స్ అన్నీ ఆర్నోవే. మాథ్యూ ఏడుస్తూ, నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, కానీ నేను ఒక గొప్ప రైటర్ కాదు, బ్లాక్ శాండ్ కథ నాది కాదు, ఈ నిజం తెలిస్తే నువ్వు నన్ను వదిలేస్తావని భయపడ్డాను అని అసలు నిజం ఒప్పుకుంటాడు. కానీ ఆశ్చర్యకరంగా యాలిస్ అతన్ని క్షమిస్తుంది. తను కేవలం మాథ్యూనే ప్రేమిస్తున్నాను అని చెబుతుంది. కొన్ని రోజుల తర్వాత మాథ్యూకి ఒక నవల రాయడానికి స్ఫూర్తి లభిస్తుంది. ఈసారి దొంగిలించిన కథ కాదు, తన సొంత కథ. ఒక అనాథ ఒక ధనిక అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత జరిగిన హత్య, తాను ఆడిన అబద్ధాలు అన్ని పేర్లు మార్చి ఒక అద్భుతమైన నవలగా రాశాడు. దానికి ఫాల్స్ ప్రెటెన్సెస్ అనే పేరు పెట్టి ధైర్యంగా ఆథర్ పేరు స్థానంలో తన పేరుని వేసుకుంటాడు. తన టాలెంట్ని నిరూపించుకోవాలి అనుకుంటాడు. కానీ విధి అతన్ని వదలలేదు. బీచ్లో ఉన్న యాలిస్ దగ్గరికి వెళ్తూ ఉండగా సముద్రంలో స్టాన్ బాడీ దొరికిందని పోలీసులు వాళ్ళ ఇంటికి వస్తారు. స్టాన్ గోళ్ల కింద హంతకుడి స్కిన్ శాంపిల్ దొరికిందని, ఆదివారం ప్యారిస్లో ఆ ఇంటికి సంబంధించిన అందరికీ DNA టెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తారు. దానికి తోడు ఇంకో పక్క ఆర్నో డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. మాథ్యూకి ఏం చేయాలో అర్థం కాదు.
DNA టెస్ట్కి వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాడు, జైలు పాలైపోతాడు. మరుసటి రోజు ఆలిస్ వాళ్ళు ప్యారిస్ బయలుదేరతారు. తాను కూడా ఆదివారం టెస్ట్కి వస్తానని చెప్పి తాను రాసిన సొంత నవల ఫాల్స్ ప్రెటెన్సెస్ ఆలిస్కి చదవమని ఇస్తాడు. ఆ తర్వాత ఆర్నోని కలుస్తాడు. ఆర్నో కారులో వెళ్తూ డబ్బు ఇవ్వకపోతే ఆలిస్ కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తాడు. విసిగెత్తిపోయిన మాథ్యూ కావాలనే కారుని వేగంగా పోనిచ్చి రాళ్లకేసి గుద్దుతాడు. మాథ్యూ ముందుగానే ఆర్నో సీట్ బెల్ట్ పనిచేయకుండా చేశాడు. ఆ ప్రమాదంలో మాథ్యూ బ్రతుకుతాడు, కానీ ఆర్నో చనిపోతాడు. అప్పుడే మాథ్యూకి ఒక విపరీతమైన ఆలోచన వస్తుంది. జైలు నుండి DNA టెస్ట్ నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక్క మార్గం తాను చనిపోయినట్టు లోకాన్ని నమ్మించడం. ఆర్నో బాడీని డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టి తన వాచ్, వ్యాలెట్, ఫోన్ ఆ బాడీకి వేస్తాడు. కారుకి ఆ బాడీకి పెట్రోల్ పోసి నిప్పంటించేస్తాడు. బ్లాక్ శాండ్ నవల రాసిన గొప్ప రచయిత మాథ్యూ కారు ప్రమాదంలో సజీవ దహనం అయ్యాడని ప్రపంచం నమ్ముతుంది. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మాథ్యూ మళ్ళీ తన పాత జీవితంలోకి వెళ్ళిపోయాడు. చెత్త ఏరుకునే పాత పని చేసుకుంటున్నాడు. తానొక గొప్ప రచయిత కాదని, ఇదే తన తలరాత అని అతనికి అర్థమవుతుంది. ఒక హంతకుడిగా మరుగుతున్న జైలు జీవితం గడపడం కంటే ఎవరికీ తెలియని ఒక సాధారణ మనిషిలా బ్రతకడమే తనకి ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు అతనికి ఎలాంటి అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. ఒకరోజు భారీ వర్షం పడుతోంది. నడుచుకుంటూ వెళ్తున్న మాథ్యూ ఒక బుక్ స్టోర్ బయట ఆగిపోతాడు. అక్కడ డిస్ప్లేలో అతని ఫోటో అతికించి ఉంది. తను ఆలిస్ కి ఇచ్చిన తన జీవిత కథ ఫాల్స్ ప్రెటెన్సెస్ ఇప్పుడు యూరప్ మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బెస్ట్ సెల్లర్ నవల. తను నిజంగానే ఒక గొప్ప నవల రాయగలిగాడు. కానీ అంతలోనే తన గుండె పగిలిపోయే దృశ్యం కనిపిస్తుంది. ఆ బుక్ స్టోర్ లోపల ఆలిస్ ఉంది. ఆమె చేతిలో ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు మరెవరో కాదు, మాథ్యూ సొంత కొడుకు. తన కొడుకును చూస్తూ గుండెల్లో బాధని దిగమింగుకుంటూ కనీసం దగ్గరికెళ్లి హత్తుకోలేని దౌర్భాగ్య స్థితిలో మాథ్యూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. హఠాత్తుగా ఆలిస్ గుమ్మం వైపు చూస్తుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. సో గైస్, ఎలా అనిపించింది ఈ మూవీ స్టోరీ? ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.